హలో ఎవ్రీవన్ నమస్తే. దిస్ ఈస్ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈ వినాయక చవితికి ఆ బొజ్జ గణపయ్య ఆశీర్వాదం మీ అందరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా సెలబ్రేట్ చేసుకునే ఈ వినాయక చవితి పండుగని మా ఇంట్లో మేమెలా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి మీరు కూడా చూసేయండి. సో నేనైతే వినాయక చవితి కోసం ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసి పెట్టుకునేస్తానండి. ఇల్లు క్లీన్ చేసుకోవడం, పూజ గది, దేవుడి ఫొటోస్, పూజ సామాన్లు అన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసుకుంటాను. అలాగే గుమ్మానికి తోరణాలు, దేవుడికి మాలలు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటాను. మార్నింగ్ గణపతి పూజకు కావాల్సిన సామాగ్రి కూడా పూజ గదిలోనే సిద్ధంగా పెట్టుకునేస్తాను. మనకి కావాల్సినవన్నీ అందుబాటులో ఉంటే మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదు కదా, అందుకనేసి. ఇక్కడైతే నేను పీతాంబరి పౌడరే యూజ్ చేశాను పూజా సామాన్లు క్లీన్ చేయడానికి. నాకైతే నీట్గా వచ్చాయి. వినాయక చవితి కోసం ముందుగా ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకునేసాను అనమాట. మా ఆయన చెన్నై నుంచి వస్తాయి ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారు. సో వినాయకుడికి ఎంతో ఇష్టమైన వెలక్కాయలే, అలాగే సజ్జ కంకులు అండ్ జాంకాయలు, యాపిల్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చారనమాట. సో రేపు పాలవెల్లి డెకరేషన్ చేసుకోవడానికి వీలుగా పాలవెల్లి కట్టుకోవడానికి ఇలా కాడలు కూడా ఉండేలాగా పేస్ట్ తెలుగులో బేరికాయలు అంటారు, అవన్నీ కూడా తెచ్చారనమాట. సో ఇవన్నీ అయితే నేను సెట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే ఫ్లవర్స్ కూడా చామంతులు, ఎల్లో చామంతులు క్యూట్గా చిట్టిగా చాలా బాగున్నాయి కదా. చామంతులు కలర్ఫుల్గా మంచిగా బాగున్నాయి, ఫ్రెష్గా. ఇవి కూడా తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు పన్నీర్ రోజాలు అనమాట. సో ఇవి మంచిగా స్మెల్ వస్తాయి. పూజ గదంతా మంచిగా రోజ్ వాటర్ స్మెల్ అయితే వస్తాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి, మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పెడితే అలంకరిస్తే పూజ గదిని చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్స్తో కూడా. అండ్ ఇవి పన్నీర్ రోజెస్. వీటితో పాటు చామంతులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. దాంతోపాటు గుమ్మానికి తోరణాలకి బంతిపూలు తీసుకొచ్చారనమాట. సో ఇవి ఎల్లో బంతులు అండ్ అలాగే ఇవి వచ్చేసి ఆరెంజ్ కలర్ బంతిపూలు. ఈ రెండు కలర్స్ మిక్స్ చేసి గుమ్మానికి తోరణాలు కట్టినామంటే సూపర్గా వస్తాయి. అవి కూడా కట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ మా అమ్మమ్మ అయితే ఫుల్ బిజీగా ఉంది. ఏం చేస్తుందో చూద్దాం. ఏం చేస్తున్నావు అమ్మమ్మ? చిన్న పూలు పెద్ద పూలు వేరుగా చేస్తూ ఉన్నావు. ఈ పెద్ద పూలతో ఏం చేస్తావు? ఆ మాల కడతావే, దాన్ని ఏమంటారు? కాదు, ఏదో స్పెషల్ నేమ్ చెప్పావు కదా, ఇలా కడితే దాన్ని ఏదో అంటారని, దానికి ఒక పేరు. ఏం కట్టుడు? కామెడీ చేస్తా ఉన్నావు నువ్వు కూడా. మార్నింగ్ నుండి అన్నీ ప్రిపేర్ చేస్తుంటే నైట్ 1:30 అయింది వినాయక చవితి ప్రిపరేషన్స్ పూర్తవడానికి. ఒకవేళ డైరెక్ట్గా రేపే అన్నీ చేసుకోవాలంటే అస్సలు కుదరదండి. రేపు మార్నింగ్ నా షెడ్యూల్ ఏంటంటే ప్రసాదాలు ప్రిపేర్ చేసి గుమ్మానికి ముగ్గులు పెట్టడం, అలాగే పూజ గది అలంకరించి మొత్తం పూజ 9 లోపు కంప్లీట్ చేసేయాలి. ఎందుకంటే రేపు మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలంటే వీడియోని కంటిన్యూగా చూసేయండి.
ఇప్పుడు టైం 1:30 అవుతుంది. ఫైనల్లీ నా వినాయక చవితి ప్రిపరేషన్స్ అయితే అయిపోయాయి. ఒకసారి అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడండి. ఫైనల్ లుక్ అయితే ఇది కాదండి. ఇంకా డెకరేషన్ అయితే చేయాలి. లైటింగ్స్, పత్రి వీటితో ఇంకా డెకరేషన్ చేయాలి. బట్ ఇప్పటికే చాలా లేట్ అయింది కదా. మార్నింగ్ చేద్దాం అనుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది. లేచి హెడ్ బాత్ చేసి ముగ్గు వేశాను. నెక్స్ట్ ప్రసాదాలు ప్రిపేర్ చేశాను. ఈ రోజైతే నేను నైవేద్యంగా వడలు, పరమాన్నం, పాయసం, అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు, గుగ్గుళ్ళు, అన్నం, పప్పు, సాంబార్, అరటికాయ ఫ్రై ఇలా చేశానన్నమాట. వినాయకుడు భోజన ప్రియుడు కదండి. అందుకే మనం శక్తి కొలది ఎన్ని వీలైతే అన్ని నైవేద్యాలు పెట్టచ్చు. అందరూ అన్నీ చేయాలని రూలేం లేదండి. భక్తితో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సంతోషిస్తాడు ఆ భగవంతుడు. భక్తిని చూస్తాడు కానీ ఆర్భాటాలు కాదు. ఇవన్నీ మన తృప్తి కోసం చేసుకునేవే. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈయనే మా ఇంటికి వచ్చిన బుజ్జి గణపతి. మా పాప సెలెక్ట్ చేసింది. తనకు నచ్చిన స్వామిని తీసుకోవాలని ముందే కండిషన్ పెట్టింది తను. పిల్లలు ఒక్కసారి ఫిక్స్ అయితే వాళ్ళ మాట మనం వినాల్సిందే కదా. చాలా కళగా ఉన్నాడండి వినాయకుడు మాత్రం. మీ అందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసేయండి. మా పూజ అయితే ప్రశాంతంగా చాలా బాగా జరిగిందండి. గణపతికి 21 రకాల పత్రులతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఈరోజు తులసి దళాలతో కూడా గణపయ్యను పూజించవచ్చు. మారేడాకులు, జిల్లేడాకులు, అలాగే తెల్ల జిల్లేడు పూలు, ఇంకా గరిక ఇలాంటి పత్రులతో పూజ చేస్తే చాలా మంచిది. చాలా మంచిగా అనుగ్రహిస్తాడు. సో నా దగ్గర ఉన్న కొన్ని బుక్స్కి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి గణపతి దగ్గర పెట్టుకున్నాను. ఫైనల్గా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అండ్ హారతితో నా పూజను అయితే కంప్లీట్ చేశానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.